యానిజం. నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్కు స్వాగతం. అన్ని పేపర్లోని ప్రధాన వార్తలు ఒకసారి మనం మాట్లాడుకుందాం. నమస్తే, గుడ్ మార్నింగ్ టీఆర్పీ న్యూస్. నా పేరు కుమార్. మార్నింగ్ న్యూస్కు స్వాగతం. అయితే మన తెలంగాణ రాష్ట్రం రాకముందు కాడి నుంచి కొద్దిమంది నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు. అది ఇప్పుడు కాదు, గత 30 సంవత్సరాలుగా ఉద్యోగ నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుందని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం అంతా ఏం చెప్తా ఉన్నదంటే పట్టు పరిశ్రమ శాఖ వల్ల ఆదాయం వస్తుందని చెప్పేసి ఉపతంపుడు ఉపన్యాసాలు అయితే ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు 30 ఏళ్ల కాడి నుంచి ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ రాలేదని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఆ విద్యార్థులంతా వాళ్ళ జీవితాలు ఇక పోతానేరు నాయన, మాకు ఉద్యోగ నోటిఫికేషన్ ఇప్పిస్తారని చెప్పేసి చూస్తాను. రాజకీయ నాయకులు మీ ఉద్యోగం పోతే మీకు ఎంత ఉంటుందా? ఏముంటుంది? ఇలా ఉద్యోగం పోతే ఎట్లుంటుంది? మీ బాధ ఉంటుంది. వీడు 30 ఏళ్ల కంచి చదువుకొని ముసలోడు అయిపోతాడు, నోటిఫికేషన్ రాలేదని చెప్తాను. అది పట్టు పరిశ్రమ శాఖకు సంబంధించిన దాంట్లో 30 ఏళ్ళుగా ఉద్యోగ నోటిఫికేషన్ రాలేదు. ఈ సెరికల్చర్ కోర్సు పూర్తి చేసి వేలాది మంది నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ శాఖలో ఉద్యోగాలను ఎప్పుడు భర్తీ చేస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకుడు రమేష్ మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఫస్ట్ ఒకసారి అదేందో ఒకసారి ఆ వార్త ఏందో ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ఓ పేపర్లో ప్రధాన వార్తగా వచ్చింది. అక్షరాయుధం అనే పేపర్లో ఒక వార్తగా వచ్చింది, అది చూసుకున్నాం. 30 ఏళ్ళుగా పట్టు పరిశ్రమ శాఖలో ఉద్యోగాల నోటిఫికేషన్ లేదా అని చెప్పేసి ఆయన బాధపడతా ఉన్నారు. ఈ సెరికల్చర్ కోర్సును 12 ఏళ్ళు దాటినప్పుడు తెలంగాణ రాష్ట్రం ఆల్రెడీ వచ్చి ఉమ్మడి రాష్ట్రంలో 20 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ ఇది మళ్ళీ మా తెలంగాణ రాష్ట్రం మాకు వస్తే మా బతుకులు బాగుపడతాయి, మాకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పేసి వాళ్ళు ఆశించారు. కానీ 12 ఏళ్ళ అటు దరిదాపున చూసినోడు ఎవరు లేరు. మరి ప్రభుత్వాలంతా ఏం చేస్తారో ఎడిపోతారో ఒకసారి చూసుకోవాలి. ఈ 12 ఏళ్ళ దాకా పట్టు పరిశ్రమ ఉద్యోగానికి కూడా ఇప్పటి వరకు నోటిఫికేషన్ రాకపోయే సెరికల్చర్ చదువును పూర్తి చేసి నిరుద్యోగులలో ఆశలు ఆవిరైపోతున్నాయి అని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 20 ఏళ్ళు వాళ్ళు ఎదురు చూసారు, ఇప్పుడు కూడా ఎదురు చూస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మన మిరాకిల్ మన యూనివర్సిటీ చదువులు చదివితే వాళ్ళకి ఏదో అవకాశాలు దొరుకుతాయని చెప్పేసి అంటారు. దాన్ని 1991-92 టైంలోనే మన కాకతీయ యూనివర్సిటీలో ఈ డిప్లొమా కోర్సును వాళ్ళు స్టార్ట్ చేసింది. అంటే ఎక్కువ మంది ఆ నిరుద్యోగులంతా ఏం చేశారంటే పట్టు పరిశ్రమకు ప్రభుత్వం విస్తరిస్తూ ఉన్నది అని చెప్పేసి ఊళ్ళలో మనం చూసేటప్పుడు అవకాశాలు ఉంటాయని మలబార్ చెట్లు పెంచి ఉపాధి హామీకి కనెక్ట్ చేసి అది చేసిండ్రు. దానికి ఈ ఉపాధి అవకాశాలు సృష్టిస్తామని చెప్పేసి ఒక కోర్సును కూడా క్రియేట్ చేశారు. కానీ అలా నైపుణ్యం పొందిన వాళ్ళకు ఇప్పటి వరకు కూడా ఏం రాలేదు. గత 3 సంవత్సరాలుగా కాకతీయ యూనివర్సిటీలో ఎంఎస్సి సెరికల్చర్ కోర్సు కూడా ప్రారంభించారు. అదే సెరికల్చర్ కోర్స్ అయిపోతే ఎంఎస్సి కూడా మళ్ళీ కూడా స్టార్ట్ చేశారట 3 సంవత్సరాల క్రితం. మరి అది చేయనుడు ఇదేం చెప్తారు? దీనివల్ల ఏంది ఒకసారి మనం చూసుకుందాం. ఏంటంటే ఒకసారి వాళ్ళకోసారి మాట్లాడి ప్రయత్నం చేద్దాం. అసలు వాళ్ళ బాధలు ఏంది, కథ ఏంది, ఒకసారి పూర్తి వార్త కూడా ఒకసారి చదువుకుంటే అందులో తెలంగాణ రాష్ట్రం రాకముందుకో మా ఉమ్మడి రాష్ట్రమే ఇక వీడు ఏడు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక దీన్ని ఉద్యోగం నోటిఫికేషన్ వస్తాయనే ఎదురుచూళ్ళు. ఆ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా నోటిఫికేషన్ ఇప్పటివరకు కూడా రాలేదు. ఇంకా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఎందుకోసం కానీ నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్ళు అంటే మరి వచ్చినాయి అనుకుంటాం, మరి నిధులు ఎక్కడ పోయినాయో, నియామకాలు ఎక్కడ పోయినాయో నిరుద్యోగులకు మీరు చెప్పాలి. మీకు మాత్రం నిధులు, నియామకాలు మీకు పుష్కలంగా జరుగుతాయి. మీ నిధులు ఆగుతాయా, మీ నియామకాలు ఇక్కడ ఆగుతాయా? ఉద్యోగం పోతే మళ్ళీ ఉద్యోగం ఎక్కుతారన్నమాట. నిధులు లేకపోతే అట్టు తిరిగి నిధులు తెచ్చుకుంటారు. మరి ఇక్కడ ఈ ఉద్యోగం లేకపోయా, నిధులు లేకపోయా, వీళ్ళ బతుకులంటే ఎట్లుండాలో ఒకసారి చూసుకోవాలి. 30 ఏళ్ళుగా ఇలా 800 పైచలకు ఖాళీలు ఉన్నాయట. మరి ప్రభుత్వం మరి శాఖను మొత్తాన్ని తీసేయాలనే ఉద్దేశంతో ఉన్నదా, లేకపోతే ఆట మనస్తత్వంతో చేసిరా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆల్రెడీ వాస్తవానికి
తెలంగాణలో మలబార్ తోటలకు అనుకూలమైన నీళ్ళు మన తెలంగాణలో ఉన్నాయి. వాస్తవానికి ఏంటంటే పట్టు పరిశ్రమ ఉండాలంటే మలబార్ తోటలు పెంచుకోవాలి. అంటే మన దగ్గర ఉన్నటువంటి మన గతంలో కూడా చూసినాం, రైతులకు ఇవ్వాలి అవి. మనకు గతంలో కూడా చూసినాం, మన చాలా దిక్కులలో ఉపాధి హామీ పెద్ద షెడ్లు కట్టి మలబార్ షెడ్లు పెట్టి దాంట్లో పట్టు పురుగులు పెంచుతామని చెప్పేసి మన షెడ్లు కూడా బాగానే ఉన్నాయి, మంచిగా మొలిసినాయి, మంచి ఆకులు కూడా వచ్చినాయి. మరి ఇక్కడ అనుకూలమైన వ్యవస్థ కదా, మరి మలబార్ను ప్రోత్సహించి వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. మరి మీరు ఏం చేస్తారో చూడాలి. ఆల్రెడీ 10 జిల్లాలలో సుమారు 14,000 ఎకరాల మలబార్ తోటల ఇంతకుముందు ఉండేవి. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత 18,000 ఎకరాల మలబార్ తోటలు సాగు చేస్తూ రైతులకు జీవనం కొనసాగిస్తున్న వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి దీనివల్ల ఆదాయం వస్తుంది, కానీ మాకు ఈ కోర్సు పూర్తి అయిందిరా నాయన, మాకు ఉద్యోగాలు ఇయ్యరని చెప్పేసి వాళ్ళు తిరగరాని వ్యవస్థ లేదు. గత ప్రభుత్వాల చుట్టూ కూడా తిరిగిరని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ప్రభుత్వాల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతాను మేము. ఏందా ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగం కావాలని కోరుకుంటాడు, కానీ మీ చూడు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తాడా మనం మీరు జాబ్ కొట్టాలని చూస్తాం. ఎలక్షన్లు ఎప్పుడు వస్తే మీరు ఎట్లయితే ఆర్పాటాలుగా చేస్తాడో మీకేమో అలంకరణ, వీళ్ళకేమో బతుకు తెరువు. ఏమే మరి మీ బతుకు వీళ్ళ బతుకు తెరువు లేకుండా చేస్తారా మరి చూడాలి. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. ఒకసారి ఫోన్ కలుపుదామా, ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే ఒకసారి చేసేది చూద్దాం. హలో బ్రదర్, మేము టిఆర్ నిజం ఛానల్ హైదరాబాద్ నుంచి మాట్లాడతాను. దీనికి సంబంధించి మీ రాష్ట్ర అధ్యక్షుడు పొనగంటి రమేష్ కొన్ని విషయాలు చేసిండు. అసలు ఈ షాక్ ఏంది, ఈ వ్యవస్థ ఏంది, దీనివల్ల ఏం జరుగుతూ ఉన్నది, మీరు ఒకవేళ మిమ్మల్ని ఉద్యోగాలకి ఇవ్వకపోవడానికి ప్రధాన కారణం ఏంది ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తారా? మీ పేరేంది, మీది ఎక్కడ? ఓకే ఓకే అప్పటి నుంచి ఇప్పటిదాకా అసలు 5,000 నుంచి 10 మెంబర్స్ పాస్అవుట్ అయ్యండి. ఓకే అప్పటి నుంచి మా శాఖలో ఎలాంటి నోటిఫికేషన్ రాలేదు ఉండేవారు. దీనిలో 4 రకాలు ఉంటాయి అన్నట్టు. ఒకటి పీజీ డిప్లొమా ఉంటుంది, వొకేషనల్ సెరికల్చర్ ఉంటుంది, ఎంఎస్సీ సెరికల్చర్ ఉంటుంది, తర్వాత వొకేషనల్ ఉంటుంది. 4 రకాలు ఉంటాయి అన్నట్టు. ఓకే దీనిలో ముఖ్యంగా వచ్చేసి సెరికల్చర్ స్టార్ట్ అయ్యి ఇప్పటికి 23 ఇయర్స్ దాకా ఉంది నెలల. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎలాంటి నోటిఫికేషన్ మనకు రాలేదు. రాష్ట్ర అధ్యక్షుడు రమేష్, మీరు మీ మాటల్లో చెప్పండి, అసలు ఏం జరుగుతుంది, ఏంది కథ, మీరు ఎవరెవరిని మరి కలిసిందా, నోటిఫికేషన్ ఇవ్వడం ప్రధాన కారణం ఏంది? రమేష్ నా పేరు. నేను పట్టు పరిశ్రమ ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మన రాష్ట్రం ఏర్పడే వరకు ఎన్ని ఉద్యమాలు చేసినా ఒక్క ఉద్యోగానికి కూడా ప్రభుత్వం భర్తీ చేయడానికి ముందుకు రాలేదు. మనది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కొత్త రాష్ట్రం ఏర్పడితేనన్న ఉద్యోగాలు వస్తాయని ఉద్యమాలు చేసినా కానీ ఇప్పుడు వచ్చి 12 ఏళ్ళు అవుతుంది కొత్త రాష్ట్రం ఏర్పడి. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఈ పట్టు పరిశ్రమ శాఖ పైన ప్రభుత్వానికి చాలా అనుకూలంగా లేక ఒక్క ఉద్యమాన్ని కూడా భర్తీ చేస్తారు. 30 ఏళ్ళు అవుతుంది ఇప్పటి వరకు. ఒక శాఖ నుంచి 30 ఏళ్ల నుంచి రిక్రూట్మెంట్ కాకుండా ఉండకపోవడం వల్ల ఈ కోర్సు చేసిన విద్యార్థులు, ఎంతో మంది విద్యార్థులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రత్యేకమైన రైలింగ్, చాకీబాంబ్ రైలింగ్ కూడా అన్ని స్కిల్స్ తో ఉన్న విద్యార్థులు ఉన్నారు. తప్పకుండా ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి ఏ సంవత్సరంలో అయిపోయింది, ఏ సంవత్సరంలో మీ కోర్సు అయిపోయింది, ఎప్పటి నుంచి ఎదురు చూస్తా ఉన్నారు? మాది 2018లో అయిపోయింది కోర్సు. 2018 అప్పటి నుంచి ఇప్పటి వరకు మా హార్టికల్చర్ కమిషనర్ వెంకటరామరెడ్డి సార్ ఉన్నాడు, అశోక్ సార్ ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుతం హార్టికల్చర్ కమిషనర్ అశ్విన్ భాష మేడం గారు. ఈ ముగ్గురిని మేము ఎన్నో సార్లు కలిసి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాము. అంతకుముందు అగ్రికల్చర్ కమిషనర్ ఉండే రఘునందరావు గారు, ప్రజెంట్ కూడా అగ్రికల్చర్
కమిషనర్ సార్ ఉన్నాడు, వాళ్ళని కూడా కలిసాము, ఎంతో మంది మంత్రులను కూడా కలిసాము. అయినా కానీ ఈ శాఖ పైన ఒక ఉద్యోగాలు భర్తీ చేయడానికి కూడా అనుకోలేసుకోలేదు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకు వచ్చి ఉన్న ఉద్యోగాలను 800 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయండి. 800 ఉద్యోగాలను ప్రభుత్వం రిక్రూట్మెంట్ చేయాలని కోరుతా ఉన్నాం. ఓకే 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 అంటే ఇన్ని సంవత్సరాలుగా నిరుద్యోగులు కోర్సు పూర్తి చేసి ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారంటే మరి ప్రభుత్వం ఏం చేస్తాడు? ప్రభుత్వానికి సిగ్గున్నది అసలు. అంటే మీకు ఉద్యోగాలు కావాలి, మీకు నిధులు కావాలి, మీకు ఉద్యోగాలు కావాలి. ఈ చదువుకున్నోనికి నిధులు వద్దు, ఉద్యోగాలు వద్దు. మరి ఏం చేస్తారు ఒకసారి చూడాలి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి రాజకీయ నాయకులు కానీ ఎవరున్నా కూడా వీళ్ళపైన ఒకసారి దృష్టి సారించాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఇది ఒక బలమైన శాఖగా చెప్తా ఉంటారు. కేంద్ర ప్రభుత్వంలో కూడా ఇది బలమైన శాఖ, దీనికి ఒక మంత్రి ఉంటాడు, మరి రాష్ట్రంలో కూడా మంత్రులు ఉంటారు. మరి ఈ శాఖను ఏం చేస్తారు? నిర్వీర్యం చేస్తారా, లేకపోతే వాళ్ళు ఉద్యోగ అవకాశాలు ఇస్తారా, లేకపోతే ఇక మీరు ఇంతేరా బాబు ఈ కోర్సును పూర్తిగా నిర్వీర్యం చేస్తారా? ఒకసారి ఆలోచించాలని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళకు ఉద్యోగాలు ఇస్తారా, లేకపోతే మీ ఉద్యోగాలను నింపుకుంటారా? ఒకసారి మీరు రాజకీయ నాయకులు ఉన్నారు పోయి మీరంతా ఒకనోడు తిట్టుకుంటారు, ఇక మేము అధికారంకి వస్తే ఇది చేస్తాం, మేము అధికారంకి వస్తే ఇది చేస్తాం అని చెప్పేటువంటి మీరు ఈ 12 ఏళ్ల కాలం నుంచి ఏం చేస్తారా? మరి ఒక కోర్సు ఉన్నది, వీనికి ఉద్యోగాలు ఇవ్వాలి, ఈ షాక్ ఉన్నది, దీనివల్ల రైతులకు ఆదాయం వస్తుంది అనే మార్గాలు ఎందుకు చూపెట్టలేకపోతారని చెప్పేసి టీఆర్నిజం అడుగుతాను. ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి సారించి ఈ నిరుద్యోగులకు దగ్గర 800 మంది ఖాళీలు ఉన్నాయి. ఇంత పెద్ద శాఖను మరి ఆర్థిక శాఖ ఏం చేస్తుందో అర్థం కాని సందర్భంలో మీకు కావాల్సిన పోలీసులను నింపుకుంటారా, మీకు సెక్యూరిటీ వాళ్ళని నింపుకుంటారా, మరి రైతులకు ఆదాయం వచ్చే మార్గాలు కానీ లేకపోతే అందరికి మేలు జరిగేటువంటి విషయాలను చూపెడతారా అని చెప్పేసి టీఆర్నిజం అడుగుతాను. ఖచ్చితంగా వీళ్ళ తరపున టీఆర్నిజం పోవడానికి సిద్ధంగా ఉన్నది. ఇది ప్రభుత్వం దృష్టి తీసుకుపోవడానికి కూడా మేము ఆలోచన చేస్తాము. దీనికి సంబంధిత మంత్రి అయితే ఎవరైతే ఉన్నారో ఈ శాఖను ఒకసారి దృష్టిలో పెట్టుకొని ఆ నిరుద్యోగులకు న్యాయం చేయాలని చెప్పేసి టీఆర్నిజం నుంచి గుర్తు చేస్తా ఉన్నాం. అంటే ఇంత పెద్ద శాఖ జరుగుతూ ఉంటే మరి ప్రభుత్వం ఏం చేస్తారంటే ఉద్యోగాలు మేము ఇస్తామని చెప్పేటువంటి మీరు మరి వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తలేరు భయ అని చెప్పేసి వాళ్ళు ఇబ్బందులు పడతా ఉంటే వాళ్ళు పట్టించుకోపోవడానికి మీ అంతర్యం ఏందో చూడాలి. మరి శాఖ వద్దా, లేకపోతే మరి కోర్సు ఎందుకు పెడతారా? జనరల్గా కోర్సు ఎందుకు పెట్టారు? కోర్సు ఎందుకు వాళ్ళ జీవితాలతో ఎందుకు ఆడుకుంటాను? ఇది ఒకసారి ఆలోచన చేయాలి. నిజంగా ఈ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే, ఈ రాజకీయాలకు చిత్తశుద్ధి ఉంటే, రాజకీయ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే మరి మీ పిల్లలు ఎక్కడెక్కడో చదివిపించేది మరి మన భవిష్యత్ ఏందని చెప్పేసి ఆలోచిస్తారు. ఇక్కడ చదువుకున్న వాళ్ళంతా పేద దళిత కుటుంబాలు, గిరిజన కుటుంబాలు, ఇక మీరు సెటిల్ అయితే మన సందర్భాలు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఒకసారి ఆ దిశగా అడుగులేసి ఈ ఏంటనేది సెరికల్చర్ కోర్స్ పూర్తి చేసినటువంటి వేలాది మంది విద్యార్థులకు వెంటనే వాడికి నోటిఫికేషన్ ఇవ్వాలని టీఆర్ఎస్ తరఫున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతున్నాం.